నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని, అట్లాగే హోంశాఖ మంత్రులు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చాం. వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించి గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నింటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం. అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్ లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఐఎం ని ఇంకా 10 సంవత్సరాల క్రితం రాలేదు, దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం. అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు దాని గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేయటం వల్ల ఐటీఐఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా కూడా ప్రత్యేకంగా కోరాం. అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరాం. అతి ముఖ్యమైనటువంటి అంశం, దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్ గా కానీ అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ సంబంధించిన పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నిటినీ ఎకోసిస్టమ్ కూడా బాగుంది కాబట్టి, మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరాం. అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. దాదాపు 1,800 కోట్ల రూపాయలు 2019-20 నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కావాలని అడిగాం. అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా, నవోదయ స్కూల్ సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం. అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం. కుసుమ్ స్కీమ్ లో లేకపోతే ఇంకొక స్కీమ్ లో సోలార్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది. సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించమని కూడా వారిని ప్రత్యేకంగా కోరాం. అట్లాగే డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్స్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడిగితే వాటిని పరిగణలోకి ఇచ్చి శాంక్షన్ చేసినందుకు వారు కూడా ధన్యవాదాలు చెప్తూ, మిగతా డిఫెన్స్ ల్యాండ్ సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సిందిగా వారిని కోరాం. వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి సంఖ్యను కూడా కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది. అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ 9th-లో 10th-లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా సాధ్యమైనంత వరకు మేము మా ప్రయత్నంలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేశారు. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటని. ఎందుకంటే ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తీరు, మాకు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే ఈరోజు ఆయన ఇంకో మాట కూడా అన్నారు, తెలుగుదేశం పార్టీ
కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతోనే గెలిచారు, మోసపూర్తికంగా వీళ్ళు మాట్లాడి గెలిచారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారో అన్న సంగతి మీకు ఒక్కసారి నేను వివరిస్తాను. ముఖ్యంగా పేదలకు అందుబాటు లేనటువంటి ధరలు ఎక్కడున్నాయండి? ధరలు ఆకాశానికి అంటుకున్నటువంటి ధరలు, నిత్యావసర వస్తువులు ఎక్కడ కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా ఉంది. ఇదే కాకుండా విషపూరితమైన అంటే పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందు అమ్మి సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలైనటువంటి మద్యం అమ్మి రాష్ట్రంలో నిజంగా చాలా మందికి ఇబ్బందికి పెట్టినటువంటి పరిస్థితి. కేవలం ధనదాహం, పేదవాడి యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని ఇంకెందుకంటే కావాల్సింది ఏమైనా ఉందా మీరు చేసినటువంటి మోసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇదే కాకుండా యువతకి మేము క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పేసి ఎన్ని తీశారండి? అసలు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏముందా? ఏమైనా చేశారా? ఇదే కాకుండా ఉద్యోగస్తులందరినీ కూడా రివర్స్ పిఆర్సీ అని చెప్పేసి వాళ్ళని మోసం చేసినటువంటి తీరు, ఉద్యోగస్తులను మోసం చేసినటువంటి తీరు. ఇదే కాకుండా డ్వాక్రా మహిళా రుణమాఫీ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫండ్స్ సుమారు 29,000 కోట్లు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు మోసం చేశారు. ఇంతకంటే సాక్షి ఏమైనా కావాలా మీకు? ప్రజలు ఎందుకు పంపించారని చెప్పడానికి? ఇదే కాకుండా అన్నా క్యాంటీన్లు మూసిపండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు. మేము ఆ రోజు కూడా చెప్పాం, మీకు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే మీ తండ్రి గారి పేరు పెట్టుకొని రన్ చేయమని చెప్పేసి, కానీ మూయొద్దని చెప్పాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేశారు. ఇంతకంటే మీకు చెప్పాలా మీకు ఎందుకు ఇంటికి పంపించారని చెప్పడానికి? ఎంతకంటే సాక్షులు కావాలని అడుగుతున్నాం. ఇదే కాకుండా సుమారు 14 లక్షల ఎకరాలు ఎసైన్ భూములు కబ్జా చేసినటువంటి తీరు. అందుకే ఈరోజు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, గమనించారు, కనుకనే మీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు ఈ 23 రోజుల్లోనే ఈ ఒక పద్ధతి కూడా లేకుండా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం 30 లక్షల ఆయకట్టును తీసుకొచ్చేటువంటి పోలవరాన్ని విధ్వంసం చేసి పడేశారు. ఇది కేవలం పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం. అందులో కాంట్రాక్టర్లందరినీ వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని. ఈ రోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసులు ఎట్ట పెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు. ఈరోజు మేమేం అడగటం లేదు. నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు, మీ పరిపాలన, మీ అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయమని, కేసులు పెట్టమని, హత్యలు చేయమని, కట్టుకున్న భవనాలు కోల్చమని కాదు, చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు. ఈరోజు మేము చెబుతున్నాం, 2019లో నవరత్నాలనే హామీలను ఇచ్చాం, 96% ఇంప్లిమెంట్ చేసి చూపించాడు. మొదటి నెలలోనే దానికి ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు. నవరత్నాలను పూర్తిగా అమలు పరిచాడు. ఈ రోజున మీరిచ్చిన హామీలే, మేమేం డీవియేట్ అవ్వట్లేదు, మీరు చెప్పిన హామీలే మీరు నెరవేరిస్తే చూడాలని. ఈరోజు మీరు 7,000 ఇచ్చారు, సంతోషం, ఆహ్వానిస్తున్నాం, ఆహ్వానించి తీరాల్సిందే. హామీలను రాష్ట్ర పరిపాలనా దక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు
మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటాం. కానీ మీరిచ్చిన 7,000లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓట్లు వేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలు పరచడం లేదు? చేసే మంచి పనిలో మళ్ళీ ఎందుకు మీరు దాన్ని పార్టీ పరంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అది కూడా ఎక్కువ మంది దళితులకు మాత్రమే హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది గ్రామాల్లో అని చెప్పి అడుగుతున్నాం. అంటే పెన్షన్ కావాలంటే మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడు కాళ్లు పట్టుకోవాలా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క గడ్డం పట్టుకుని బతిమలాడాలా? ప్రజలకు హక్కుగా రావాల్సిన పెన్షన్ అయినా పథకాలైనా ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్లు పట్టుకోవాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు ఆ విధమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాం. మీకిచ్చిన ప్రజలు మాకిచ్చిన ప్రజలు ఒకరే అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉండినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో ఆలోచించమని, ఆ వ్యత్యాసాన్ని లేకుండా చూడమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన ప్రధానమైన హామీలు తల్లికి వందనం 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రజలారా, పాత్రికేయ మిత్రులారా మీకు కూడా గుర్తు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పిల్లలు బడులకు వెళ్తున్నారు. 1 కోటి మందికి 15,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారని మేము అడుగుతున్నాం. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రపంచానికి తెలుసు చాలా విషయాలు ఏది పరిశ్రమలు కానివ్వండి, నెలకొల్పడంలో కానివ్వండి, జాతీయ రహదారులు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇవన్నీ సరే కొన్ని చేశారు, కొన్ని చేయవలసిన అవసరం ఉంది. అవన్నీ కూడా మనం పదే పదే పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభ తీర్మానాల ద్వారా కానివ్వండి, గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటన లోపల మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆసక్తి ఉన్నది, మా రాష్ట్రం ఇట్లా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆసక్తి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయము 2 రాష్ట్రాల్లో కూడా శాసనసభ సీట్లు పెంచాలనేటువంటి విషయం కూడా సెక్షన్ 26లో చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెంచాలి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 175 ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సీట్లున్నాయి, దాన్ని 225గా పెంచాలని చెప్పి 119 ఉన్నటువంటి స్థానాల్ని 153కి తెలంగాణలో పెంచాలని చెప్పేటువంటి మరి ఆ ప్రొవిజన్ సెక్షన్ 26లో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటి దాంట్లో సవివరంగా వివరించబడ్డది. దురదృష్టవశాత్తు ఈ చట్టం తయారు చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక వర్బటం ఒక ఉండడం వల్ల మరి ఆర్టికల్ 170 ఏం చెప్తుందంటే 2026 తర్వాత మొదటి సెన్సెస్ తర్వాత వచ్చేటువంటి దాని ప్రకారంగా చేయాలని చెప్పింది. కాబట్టి మేము చేయలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ సందర్భంలో మేము చాలా సార్లు మోడీ గారిని కలవడం జరిగింది, అదేవిధంగా లా మినిస్టర్ని కలవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో మరి నేను ప్రత్యేకంగా తిరుగుతూ కేశవరావు గారు, నేను, వెంకయ్య నాయుడు గారు ఆ రోజు మరి మంత్రిగా ఉండే కేంద్ర కేబినెట్లో వారు, ఈ లెజిస్లేటివ్ సెక్రటరీస్ వాళ్ళందరూ పిలుచుకొని మాట్లాడితే ఒక సింపుల్ అమెండ్మెంట్ ఈ చట్టానికి చేసి నాట్ ది స్టాండింగ్ అనేటువంటి ఒక పదాన్ని చూపిస్తే, అది డిలీట్ చేసి చూపిస్తే ఇది సరిపోతుంది చేయొచ్చు అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చినప్పుడు కూడా మోడీ గారు దాటేశారు. మరి అదే వాళ్ళకు సానుకూలంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో సీట్లు పెంచాలనే అవసరం వచ్చినప్పుడు మేము ఏదైతే ప్రతిపాదన చేశామో నాట్ ది స్టాండింగ్ అనే పదాన్ని పొందపరచాలనేది అదే పొందపరుస్తూ మరి ఆర్టికల్ 317 రద్దు చేసినప్పుడు చట్టం తీసుకొచ్చి ఇవాళ జమ్మూ కాశ్మీర్లో మరి సీట్లు పెంచుకున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళకు ఇష్టం ఉన్న దగ్గర చేసుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెంచడం ఇష్టం లేదు కాబట్టి వారు పెంచలేదు. ఇది 10 సంవత్సరాలు. ఇది చరిత్ర చెప్తున్నా. ఇంకా అస్సలు విషయానికి వస్తా.
చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఈరోజు తెలంగాణ శాసన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నారు, ఇన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, మీరు ఇంతమంది లాయర్లతో మీరు మిలాఖాత్ అవుతుంటారు, మీకు తెలియదా? నేను అందుకే అంటున్నాను, అంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తిని చిన్నవాడు మంచివాడని ప్రస్తావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆయన చెప్పిన మాటలు వినిపించు తమ్ముడు, రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి వింటారు, వినిపించు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి. మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? అటువంటి మంచి వ్యక్తిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తినా జగన్మోహన్ రెడ్డి గారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధాంకాన్ని మీద అటాక్ చేయించింది ఎవరండి? ఐరన్ పైపు తోటి భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధాంకన్నా అతను మా బోండావు బతికి బట్టగట్టారు. ఆ రోజు 2 శవాలు అక్కడ వేసేసారనుకున్నాను నేను ఇద్దరిని. అదృష్టం బాగుంది, వాడెవడో డ్రైవరు స్పీడ్గా లాగిచ్చాడు కాబట్టి ఆ కారుని బతికి బట్టగట్టారు. అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డా అంట జగన్మోహన్ రెడ్డి గారికి, మంచివాడిలాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారికి. సిఐని చంపేస్తాను నా కొడకని వెళ్ళిన వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మంచివాళ్ళ కనపడ్డారట జగన్మోహన్ రెడ్డి గారిని. వారి సొంత గ్రామంలో, పిన్నెల్లి సొంత గ్రామంలో ఒక దళితుడు మాణిక్యరావు అని ఒక దళితుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చుంటాండి. వాడిని అందరూ చూస్తుండగా, పోలీసులు చూస్తుండగా, అక్కడ ఒక ఫన్నీ డిఎస్పీ, గమ్మత్తు డిఎస్పీ, ఒక జోకర్ లాంటి డిఎస్పీ అక్కడ డ్యూటీలో ఉండగా అతను ముందే, ఆ డిఎస్పీ ముందే పోలింగ్ బూత్లో దూరి వాడిని కొట్టుకుంటూ బయటికి లాక్కొచ్చి, నా గ్రామంలో ఎంత ధైర్యం రా నీకు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉంటాను కానీ, కొట్టి అక్కడి నుంచి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాడి భార్యా బిడ్డల్ని కొట్టి మరలా తిరిగి వచ్చి మరలా వీడిని కొట్టి అక్కడ ఉన్న డిఎస్పీ చంపేస్తారు వీడిని అని ఆ డిఎస్పీ. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కావచ్చు, ఇక్కడ అన్ని సెంటర్ వాళ్ళకి వెళ్ళి మీరు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అట్నుంచి వస్తున్నటువంటి నిరుద్యోగులను అందరం కూడా అడ్డుకునే ప్రయత్నం, క్రిమినల్ కేసులు అయితే అని చెప్పేసి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎంతెంత భయపెట్టిస్తావో అంతంత ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగురుతుంది. గుర్తుపెట్టుకో, తెలంగాణ చరిత్రలో ఆ స్థాయిలో మనం అంతా కూడా ఉద్యమాలు చేసినాం. నువ్వు వారిని అడ్డుకునే ప్రయత్నం కాదు, వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయి. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, కేసీఆర్ చేసిండు. ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయిండు. కానీ అయిన దారిలోనే నువ్వు పోతున్నావు. నిన్ను కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువ మోర్చా కార్యకర్తల పైన ఉన్నది. నిరుద్యోగుల పక్షాన పోరాడే తత్వం మాలో ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరెవరైతే మా కార్యకర్తలు ఉన్నారో తక్షణమే వారందరినీ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా విడుదల చేయాలి. వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటి విషయాలలో మేము రాష్ట్ర స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఎక్కడైతే నిరుద్యోగుల పక్షాన మీరు అసభ్యంగా ప్రవర్తించిరో వాటిపైన హెచ్ఆర్సీ వరకు కూడా పోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అంతిమంగా నిరుద్యోగులకు కావాల్సినటువంటివన్నీ కూడా సాధించుకోవడానికి యువమోర్చా కార్యకర్తలంతా కూడా తయారుగా ఉన్నారు. మేము అడగడానికి పోతుంటే మా కార్యకర్తలపైన దాడులు చేసే ప్రయత్నము, మా కార్యకర్తలు ఎక్కడికక్కడ కనిపిస్తే నీ పని చూసుకుంటామని చెప్పేసి పోలీసు యంత్రాంగం కూడా అంటున్నాను. నేను పోలీసు యంత్రాంగాన్ని నేను ఒకటి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అనేది, ప్రభుత్వం నడిపించే వ్యక్తులు అనేది శాశ్వతం కాదు, ప్రభుత్వం శాశ్వతం. అక్కడ ఈరోజు ప్రభుత్వంని నడిపించేది రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో కేసీఆర్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు. కాబట్టి ఉన్నతాధికారులకు యువమోర్చా ద్వారా మేము ఒకటి తెలియజేస్తున్నాం. మీరు శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాన్ని మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కనుక విని మా నిరుద్యోగుల పైన కనుక అంచివేసే ప్రయత్నం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కాబట్టి రాబోయే రోజులలో ప్రభుత్వాలు అనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కోసము, వ్యక్తుల కోసము పని చేయడం అనేది మానుకోవాలి. మా నిరుద్యోగుల సమస్యల గురించి మేము శాంతియుతంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తామో వాటికి సమాజం మొత్తం కూడా కలిసి వస్తుంది. దాని సందర్భంగానే ప్రభుత్వ యంత్రాంగం కూడా ముందుకు వచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చిరో, ప్రభుత్వం ఏదైతే ఆర్డర్లు ఇచ్చిరో ఆర్డర్ల ప్రకారం మా మీద అణిచివేతలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు దాదాపుగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్ల దగ్గర మా యొక్క నిరసన కార్యక్రమాలు జరిగినాయి. నిరసన కార్యక్రమాలలో మేము చెప్పినటువంటి డిమాండ్లన్నింటిని కూడా ఇందాక చెప్పిన విధంగా మీరు ఆ డిమాండ్లన్నింటిని కూడా పూరించాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మా కార్యకర్తలని మీరు లాఠీలతో కొట్టడం కాదు, దాదాపుగా అమ్మాయిలను చూడకుండా కూడా కొట్టడం కావచ్చు, లేకుంటే ఆ విధంగా చేస్తున్నాం. మేము న్యాయమైనటువంటి పోరాటం చేస్తుంటే మా మీద ఈ విధంగా మీరు దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ 26 జిల్లాలలో ఏవైతే కార్యక్రమాలు జరిగినాయో వాటిని అన్నింటిని కూడా మేము అందరం కూడా తీసుకొని రాబోయే రోజులలో మేమందరం కూడా గవర్నర్ అని కూడా కలిసి మా యొక్క వినతిని, మా యొక్క విన్నపాలు ఏవైతే ఉన్నాయో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.